జిల్లా రామాయంపేట పట్టణంలోని పాండి చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్య శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో బాలరాముడి ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చన, హోమం కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలు, భజన, కీర్తనలతో ఆలయం మారుమోగింది. ఆలయ నిర్వాహకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మన మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవస్థానం దత్తాత్రేయ మందిరంలో అత్యంత వైభవపేతంగా 500 సంవత్సరాల నుంచి మనము వేచి చూస్తున్న కళ్యాణ అక్కడ అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కోసం ఎంతో మంది కృషి చేశారు, ఎంతో మంది కరసేవకులు వెళ్ళారు, ఎంతో మంది మేము ముందున్నామంటూ ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మనము ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆ బలరాముని నిలుపుకోగలుగుతున్నాము, ప్రతిష్ఠించుకోబోతున్నాం. కనుక ఇది కనువిందు చేసేది. జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ కార్యక్రమంలో మనం కోరుకుంటాం. కనుక మనం అయోధ్య వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చూడలేకపోతున్నాం. కనుక ఇక్కడనే మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలోనే అత్యంత వైభవపేతంగా ఉదయం నుంచి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలు, స్వామివారి మూలమంత్రంతో హోమ కార్యక్రమాలు, తర్వాత అఖండ భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి సాయంత్రము దీపాలంకరణ కార్యక్రమం కూడా సాయంత్రం సంధ్యావేళ సమయంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది. తర్వాత ఈ భజన కార్యక్రమం అనంతరము లైవ్ షో ద్వారా మనకు అయోధ్యలో ఏం జరుగుతుంది, ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఎలా జరుగుతుంది, స్వామివారు ఎలా ఉంటున్నారు,
దేదీప్యమానంగా స్వామివారు ఇలాంటి వాడు, అయోధ్య రాముడు, పితృవాక్య పరిపాలకుడు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో కొడుకులు ఎలా మెదలుకోవాలి, అన్నదమ్ములంటే ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, ఒక శిష్యునితో ఎలా ఉండాలి, రామ బంటునిగా హనుమంతుడు ఎలా ఉన్నాడు అన్నీ నేర్పేది ఆ రామచంద్రమూర్తి. అలాగే ఆ రామచంద్రమూర్తిని కొలువు తీరిన వాడు కోదండ రాముడు, కళ్యాణ రాముడు, సుగుణాభి రాముడు, సౌందర్య రాముడు, ఎన్ని పేర్లతో పిలిచిన పలికేవాడు ఆ మర్యాద రాముడు. కాబట్టి ఆ మర్యాద ఎంటిదో తెలుసుకునేవాడు, మర్యాద అంటే ఎలా మనం నేర్చుకునేవాడు ఆ మర్యాద రాముడు. కోదండ రాముడుగా ఎన్నో పేర్లున్న పలికే ఆ సీతారాముడు మనకు ఇవాళ ఈ దేదీప్యమానంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. లైవ్ షో ద్వారా మనకు అక్కడ అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం తిలకించవచ్చు. తదనంతరం అన్నదాన కార్యక్రమానికి వందలాది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెళ్లేందుకు విహెచ్పి ఆధ్వర్యంలో మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు భోజన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.